తిలక్ గారు చెప్పండి సంక్షిప్తంగా ఈ దంకట్ రాజీనామా మీద మీరు ఏమనుకుంటున్నారు? నమస్కారం కేఎస్ గారు, నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. సార్, ఇది ధన్కడ్ రాజీనామా బీజేపీ అంతర్గతంగా జరిగినటువంటి వైరుధ్యాల కారణంగానే జరిగినట్టుగా వస్తున్న సమాచారం. ఆయన ఆ రోజు సభలో ప్రారంభం రోజున సభలో ఉదయం పూట అన్ని రాజకీయ పార్టీలతో చాలా హుందాగా కలివిడిగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, మధ్యాహ్నం ఉన్నారు, సాయంత్రం ఉన్నారు. సడన్ గా రాత్రి 9:30కి రాజీనామా చేశారు. ఈ మధ్యకాలంలో ఆ 3 గంటల్లో ఏం జరిగింది అనేది ఒక క్వశ్చన్ ఉంది. సరే, ఒకటేంటంటే ఆయన ఈ ఈ జడ్జి గారి ఇంపీచ్మెంట్ కి తీర్మానం పెట్టడానికి వ్యతిరేకంగా ఉన్నారని ఒక వార్త. సరే, అందులో నిజమంతా తెలియదు. రెండవది ఏంటంటే రాజకీయ పరమైంది. బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ దళిత ఓట్లు కీలకమైన పాత్ర వహిస్తాయి కాబట్టి, దాదాపు 20% పైన ఉన్నాయి కాబట్టి అక్కడ దళితుడిని వైస్ ప్రెసిడెంట్ చేసి ఆ ఓట్ల కోసం ప్రయత్నం చేయాలనేది ఒక ఆలోచన చేశారని ఒక వార్త రాజకీయ వర్గాల్లో. దానికి తగ్గట్టుగా ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన స్టోరీ ఏంటంటే, బీహార్ చెందిన కర్పూరి ఠాకూర్ అంటే ఇందాక మీరు చిన్న పొరపాటు చెప్పినట్టున్నారు. ప్రధానంగా ఏంటంటే జస్టిస్ యశ్వంత వర్మ అభిశంసన కోసం అధికార పక్షం ప్రమేయం లేకుండా కేవలం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుని పరిగణలో తీసుకోవడమే వివాదమైందండి. ఆయన వ్యతిరేకం కాదు, ఆయన పరిగణలో తీసుకోవడమే పెద్ద ఇష్యూగా మారినట్లుంది అక్కడ. ఓకే, ప్లీజ్. ఆయన ఏంటంటే వయసులు ఇచ్చే చాలా పెద్ద ఆయన, అందరితో కలిపి ఉంటున్నాడు అన్ని పార్టీలతో. అది బీజేపీ వాళ్ళకి కొంచెం నచ్చలేదట. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు. సరే, ఏదైనా కానీ ఆ అంతర్గత వైరుధ్యాల కారణంగానే ఇది జరిగిందనేది మొత్తం మీద ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు బీహార్ చెందిన కర్పూరి ఠాకూర్ బంధువుని, ఠాకూర్ కొడుకు కుమారుడిని ఆయన్ని వైస్ ప్రెసిడెంట్ చేయాలనేది ఆలోచన అనేది. కాబట్టి రాజకీయ పరమైన నిర్ణయం అనేది అర్థమవుతుంది. రైట్.